వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురికి భక్తులు పోటెత్తారు. తెల్లారుజామున స్వామివారికి మహాక్షీరాభిషేకం సహా విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, ఎంపీ వంశీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, స్వామివారి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. नमो देवेभ्यः शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते तस्मिन् ब्रह्मा विजयन् सर्वमेततो नक्षत्रमभिजिद्विदित्या सपरिवार लक्ष्मीनृसिंह महाफलब्रह्मणे नमः सन्दर्शयामि गजानरोहयामि समस्त देवोपचार राजोपचार भक्तिपचार शक्तिपचार पूजा समर्पयामि నడవండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇక్కడ ఉండడమే నా అదృష్టము. ఈరోజు దేవుడు పిలుపు ఉంటే కాదు ఇంత మంచి దర్శనం కాదు. దానికి ప్రజలందరి గురించి నేను ఈరోజు మొక్కడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఈ అప్పుల పాల అయిన రాష్ట్రం అప్పుల నుండి విముక్తి పొంది అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి, ప్రజల మీద దేవుడు చల్లని చూపు ఉండాలని చెప్పి, మన బాధలన్నీ తొలగించాలని చెప్పి ఈరోజు భగవంతుని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళొకసారి ప్రజలకు న్యాయం జరిగేలాగా అభివృద్ధి బాటలో మేము పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరి మంచి అభివృద్ధి కోసం మొక్కడం జరిగింది. ధన్యవాదాలు. చాలా చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినారు. ఈరోజు మీరు చూస్తే కానీ చాలా స్వామి వాళ్ళు కూడా చాలా చక్కగా చేసినారు పూజ. ఒకటే మా ప్రార్థన ఉండే దేవునితోటి, ఆర్థికంగా ఏదైతే నష్టాలు తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలు ఆర్థికంగా ఏదైతే అప్పుల పాలైందో దాని నుంచి విముక్తి పొందాలని చెప్పి, వచ్చే 5 సంవత్సరాలు అభివృద్ధి బాటలో ఆర్థికంగా మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం. ఈరోజు అత్యంత వైభవంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ దేవదేవుడు లక్ష్మీనరసింహస్వామి వైకుంఠ ద్వారాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు మా శ్రేయభిలాషి గడ్డం వంశీకృష్ణ గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా వేద పండితుల యొక్క ఏదైతే వారి ఆధ్వర్యంలో ఈరోజు వైకుంఠ ద్వారా స్వామివారి దర్శించుకున్నాం. రాబోయే రోజుల్లోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ ప్రజానికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో ఆ నరసింహుడు, ఆ నరహరి, ఆ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ధర్మపురి నరసింహస్వామి అన్ని విధాలుగా అండగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఆ దేవుడు అండగా ఉండాలని ఆశీర్వదించాలని, అదేవిధంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా, అదేవిధంగా తెలంగాణ ప్రజానికం అంతా కూడా చల్లగా
ఆ లక్ష్మీనరసింహ స్వామి చూడాలని చెప్పి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. స్వామి శరణం అయ్యప్ప.